ఈస్ట్ గనక ఎవరైనా సోఫాలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, ఈస్ట్ గోడకి ఆనిచ్చి పెట్టినట్లయితే మీకు ఎనర్జీ లాస్ అవుతారు. ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఎనర్జీ లాస్ అవుతూ ఉంటారు. ఎంత తిన్నా కూడా వాళ్ళకి ఎనర్జీ లేనట్టుగా ఉంటుంది. నీరసము, నిస్సత్తువ ఎక్కువ ఉంటాయి. మీరు గమనించండి, అలా ఏదైనా మీ ఇంట్లో ఉంటే. ఎందుకనంటే ఛార్జింగ్ పాయింట్ ఎలా ఉంటుంది, మనకి ఫోన్ని ఛార్జ్ చేస్తే ఎలా అయితే యాక్టివ్గా ఉంటుంది ఫోను ఛార్జింగ్ అయ్యి, అదేవిధంగా మనం కూడా ఛార్జ్ అవ్వాలి అంటే పగలంతా కష్టపడి జాబుల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, విశ్రాంతి తీసుకునేది ఎక్కడ అంటే ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ అంటే మన హౌసే. మనం గతంలో తలుపులు ఇన్ని ఉండాలి, గుమ్మాలు ఇన్ని ఉండాలి, ఈ దిక్కులో ఉండాలని చెప్పుకున్నాం. ఎస్, ఉండవలసిన మాట వాస్తవమే. అయితే ఒకవేళ అది తప్పు పెట్టినా, ఒకవేళ అలాంటి తప్పుని మీ ఇంట్లో నెగిటివ్ ఫలితాలు వస్తున్నా, చాలా చిరు మార్పుతో దాన్ని తీసివేయకుండా మీకు ఈజీగా రెమెడీ ఇవ్వటమే మా ఉద్దేశం. అలాగే నైరుతి భాగంలో గనక మీరు సరిగా ఏర్పాటు చేసుకోకపోతే మీ బెడ్రూమ్లో మనీ ఎనర్జీ లాస్ అవుతారు. చాలామంది ఉత్తరానికి డబ్బు బాగా వస్తుంది, ఉత్తర కుబేర స్థానం కాబట్టి అనుకుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనీ ఎనర్జీ ఫ్లో అయ్యేది మనకి నైరుతి మూల, దక్షిణ నైరుతి. ఈ భాగంలో గనక మీరు సరిగ్గా ఏర్పాటు చేసుకోకపోతే మీరు మనీని లాస్ అవుతారు.